వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు ఎవరైతే న్యాయమూర్తులను 7 జడ్జిలు బెంచి 6 వర్గీకరణ చేయాలంటూ మరొకరు వర్గీకరణ చేయొద్దనేది తీర్పునిచ్చారు. ఈ తీర్పుని మాలల ఐక్యవేదిక అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో ఐక్యత ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప విభజన రాజకీయాలు చేస్తే మనలో మనకి ఒకరికొకరికి తగులు పెట్టి ఎవరైతే రాజ్యాల్లో ఉన్నారో వాళ్ళంతా మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. మనం కోరాల్సింది ఒకటే, ఎక్కడైతే బహుజనుల రాజ్యం రావాలనేది కోరుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని పెంచాలని కోరాలి తప్ప ఉన్న రిజర్వేషన్ని మనం కోట పెట్టే విధంగా రేపొద్దున ఏదైతే వర్గీకరణ చేశారో ఈ వర్గీకరణతోనే పోదు. రాబోయే కాలంలో తప్పకుండా ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఎత్తేసిన ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ నాటకం ఆడుతుంది. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయకుండా అన్నదమ్ముల యొక్క కలిసి ఉండాలని రాష్ట్రాల మీద వదిలేసి ఈ సాగు మీరు రావండి అనే విధంగా రాజ్యాంగంలోని సవరణ చేయకుండా ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యం కాదు. ఆ వర్గీకరణ ఏదైతే చేశారో దాన్ని తప్పకుండా రద్దు చేసే వరకు మనందరం కూడా ఐక్యంగా పోరాడాలి. మీరు ఈ జరిగే అన్యాయం ఎవరైతే చదువుకుంటున్నారో చదువుకునే బిడ్డలకి మన చదువు పరంగా నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే మన రాజకీయంగా పదవులు పొందారో ఆ పదవులు రాబోయే కాలంలో ఈ వర్గీకరణ అమలైతే పోయే అవకాశం ఉంది. మన పిల్లలు ఉద్యోగ అవకాశాలు పోయి ఉంది. రాబోయే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొదటి దశగా మనం భావించి రాబోయే కాలంలో ఏవైతే ఉద్యమాలు చేయాలో ఆ ఉద్యమాలందరికీ గ్రామాన మనమంతా కూడా మన సామాజిక వర్గాన్ని ఐక్యత తీసుకొచ్చి ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మనందరం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మన కొట్టికలపూడి మన కొండపల్లి ఎస్సీ నాయకులు నాగరాజు మాట్లాడాలనుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.